కావట్లే, పిచ్చి పిచ్చిగా ఉంది, భయం భయంగా ఉంది, ఉండబుద్ధి కావట్లేదు, పిచ్చి పిచ్చి ఉండబుద్ధి కావట్లేదు. అక్క ఏమైంది? అక్క ఏమైంది? భయంగా ఉంది, చచ్చిపోతా ఉండను, నేను ఉండను. అక్క ఉండక్క, ఎక్కడ పోతున్నాను? చచ్చిపోతా, నేను చచ్చిపోతా, ఉండను ఉండను. అక్క ఎడుకోపోతున్నా. ఇంటికి మాట్లాడుకో. దాక్క ఇంటికి వెళ్దా, ఏమైంది నీకు? చచ్చిపోతా. వద్దు వద్దు, ఇంటికి వెళ్దాం మనం, ఇంటికి వెళ్దాం. కూర్చో 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 కూర్చో. ఏమైందిరా అమ్మకి? ఎందుకు నా రోజు మట్టి ఇట్లనే చేస్తుంది అక్క, పడుకుని కూడా కలవరిస్తుంది, చికా చికా చేస్తుంది అసలు. అవునా? మరి హాస్పిటల్ తీసుకెళ్దాం ఒకసారి. తీసుకెళ్దాం అక్క, తీసుకెళ్దాం మరి సాయంత్రం. ఏంటమ్మా ప్రాబ్లం? డాక్టర్ గారండి, గత 20 సంవత్సరాల మట్టి ఇదే అండి, హాస్పిటల్ ఏమంటే తిప్పుతున్నాం కానీ తగ్గట్లేదు, ఇట్లనే ఉంది. పిచ్చి పిచ్చి చేస్తుందండి, కొద్దిగా చికిచికా చేస్తుంది. నైట్ నిద్రపోవట్లేదు. ఏం చేస్తుంది? నైట్ లేవడం, జుట్టు పీకోవడం, నేను చచ్చిపోతాను బయటికి వెళ్ళటం, నిద్రపోకుండా ఉండడం, చికిచికా చేస్తుంది. తినట్లేదు, తాగట్లేదు. ఉలిక్కి పడుతుంది నిద్రలో బాగా. జరగండి, ఊపిరి తీసుకోండి. మెంటల్ కండిషన్ అనుకుంటాము. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ రాస్తున్నాను. ఓకే, మెంటల్ కండిషన్ సరిగ్గా లేదమ్మా. నేను ఎంఆర్ఐ స్కాన్ రాస్తాను, అది చూపించండి. సరేనండి. ఓకే అమ్మా, ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నాను ఒకసారి. సరేనండి. స్కానింగ్ వెళ్ళండి. ఇగోండి డాక్టర్ గారు రిపోర్ట్స్. ఓకే అమ్మా, అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఆమెకైతే ప్రాబ్లం లేదమ్మా, అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. కాకపోతే నిద్రపోవడానికి కొన్ని నేను ట్యాబ్లెట్స్ రాసిస్తాను, అవి యూజ్ చేయండి. సరేనండి. డాక్టర్ గారు మరి ఎందుకండి ఇట్లా చేస్తుంది మా మమ్మీ? ఎక్కువ ఏమైనా విషయం గురించి ఆలోచిస్తుందమ్మా, ఏమైనా ఆలోచించడం వల్ల అలా మానసికానికి అలా గురయ్యి ఊకే పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల అలా అవుతారు. నేను ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేయమని చెప్పండి. ఎక్కువ టెన్షన్ చెప్పే ఏమైనా హఠాత్మైన విషయాలు చెప్పబాకండి. చెప్పినప్పుడు ఆమె ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్. సరే డాక్టర్, నిద్రపోవడం కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాను, అవి యూజ్ చేయండి. సరేనండి డాక్టర్ గారు. యూజ్ చేయండి. సరేనండి, మరి థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. ఏంట్రా మమ్మీకి హాస్పిటల్లో చూపించినాం, తల స్కానింగ్ తీపించినాం, అన్ని టెస్టులు చేపించినా కానీ ఏమీ లేదని చెప్పారు. ఇన్ని టాబ్లెట్లు రాశారు, మరి అమ్మ ఏమక్క ఇట్లా చికాకు చికాకు చేస్తుంది. ఏమో పిన్ని, అసలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నాకైతే అసలు ఎందుకు ఇట్లా చేస్తుందో ఏందో. చూద్దాం, టాబ్లెట్లు వాళ్ళ ఇచ్చిన టాబ్లెట్లు 2 రోజులు చూసి తర్వాత దాన్ని బట్టి మళ్ళీ చూపిద్దాం. సరే తీసుకెళ్దాం. బుద్ధిగా అట్లా భయం భయంగా ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంది, ఉండబుద్ధిగా అట్లా భయంగా ఉంది, ఉండబుద్ధిగా అట్లా సార్ చచ్చిపోతా. నేను ఉండను ఉండను సార్, ఉండను సార్, ఉండను ఉండను సార్, నేను ఉండను ఉండను చచ్చిపోతాను, చచ్చిపోతా చచ్చిపోతా ఉండను సార్, కూర్చో అమ్మ వాళ్ళ కూర్చోరా. ఉండను ఉండను ఉండను
ఉండను చచ్చిపోతా వద్దు సోని వద్దు సోని అక్క ఏమైంది అక్క ఏమైంది అట్లా చచ్చిపోతా ఏమైతుంది భయం భయంగా ఉంది ఎందుకు టాబ్లెట్లు ఎత్తనం కదా ఎట్లుంది అసలు టాబ్లెట్లు వేసినా ఫలితం లేకుండా అసలు డబ్బులు వృధా అయినా కానీ అక్క ఏమైంది అక్క ఏమైంది అట్లా చేయొద్దు నువ్వు కొంచెం బుజ్జి చూడు నీ కోసం ఎట్లా ఏడుస్తుందో బుజ్జి చూడు నీ కోసం ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడవద్దు అక్క ఉండబుద్ధి కావట్లేదు అక్క నీ బిడ్డ చూడు ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడవద్దు అక్క అక్క పాప చూడు ఎట్లా ఏడుస్తుందో నీ బిడ్డ చూడు ఉండబుద్ధి కావట్లేదు లేదు అట్లా ఏడవద్దు అక్క పాప చూడు ఎట్లా ఏడుస్తుందో నీ కోసం ఉండబుద్ధి కావట్లేదు అరే అమ్మని మరి ఎట్లా ఉండను పక్క ఊర్లో బాగు చేసే వాళ్ళు ఉన్నారు రా మరి తీసుకెళ్దామా తీసుకెళ్దాం హాస్పిటల్ పోయి నేను కదా బాగా చెప్పచ్చు అక్కరా నీకు మళ్ళీ తీసుకెళ్తారా బయటికి ఇంకా వద్దులేరా ముందు రేపురా ఏం చేయరు అక్క అక్క వాళ్ళు ఏం చేయలేరా నీకు చూపిస్తారా మంచిగా పర్లేదులే రా అక్క మేము చూపిస్తారా తీసుకెళ్దాం పాసోని దా అక్క బాగా చూపించాలి అక్కడికి వెళ్దాం రాను సోనీ ఏం కాదులే సోనీ ఆయన అంతా చూశాడు ఏం కాదులే తగ్గిపోయింది అన్నాడు నేను అలాగో తాయెత్తు కూడా కట్టిండుగా మంచిగా తాయెత్తు కట్టిండు 40,000 అయిపోయినాయి సరే ఇప్పుడైతే చూపించినాక ఆయన ఏం కాదన్నాడు నువ్వైతే ఇంటికాడ జాగ్రత్తగా చూసుకో నైట్ పగులు 40,000 అయినా పిండి మంచిగా మొత్తం బాగా చేస్తున్నారా మంచిగా చూసుకుంటలే మమ్మీ అదే అక్క ఆగు అక్క ఆగక్క ఆగక్క డాడీ పోతున్నావు ఆగక్క అక్క ఆగు ఏమైంది అక్క నీకు మంచి తగ్గిపోలేదా చచ్చిపోతున్నాను అక్క నీకు తగ్గిపోలేదా అక్క అక్క ఆగక్క ఆగక్క ఎందుకక్క నీకు మంచిగా లేదా అక్క ఆగక్క ఇంక రాక ఇంటికి వెళ్దా ఉండను చచ్చిపోతా ఉండను అక్క
బతకను చచ్చిపోతా నేను బతకను మమ్మీ మమ్మీ డాడీకి ఎక్కడికి పొద్దున్నే బాగా చేయించుకోవచ్చు మళ్ళీ ఇట్లా చేస్తున్నావు ఎందుకు మమ్మీ? బతకను అట్లా అనమాకు మమ్మీ మమ్మీ అట్లా అనమాకు నువ్వు అట్లా అనమాకు మమ్మీ మమ్మీ అట్లా అనమాకు. ఇంట్లో ఉన్నాను సార్, నేను ఇంట్లో ఉన్నాను. కూర్చో కూర్చో కూర్చో. ఎక్కడికి పోతావు మమ్మీ మమ్మీ ఎక్కడికి పోతావు? ఉన్నాను సార్, ఉన్నాను ప్లీజ్ మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇట్లా చేయమాకు మమ్మీ ప్లీజ్. ఉన్నాను సార్, ప్లీజ్ మమ్మీ ఉన్నాను సార్, ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ. ఉన్నాను సార్, ఉన్నాను. హలో హలో తాత, నేను సోనీని. మమ్మీ బాగా చికాకు చేస్తుంది తాత. అసలు నేను ఉండను చనిపోతాను. అసలు ఎట్లెట్లనో చేస్తుంది తాత. అసలు నాకు ఏమవుతుంది, ఎట్లా భయం అవుతుంది అర్థం కావట్లేదు. సరే లేకపోతే నువ్వే రా తాత, పొద్దున్నే తీసుకురాలే. బాగా చికాకు చేస్తుంది. సరే తాత సరే. సరే తాత. సోని మమ్మీ ఉండను సార్, నేను ఎక్కడికి పోతాం? ఉండబుద్ధి కావట్లేదు సోని, బతకను సోని. మమ్మీ అట్లా అనమాకు మమ్మీ. ఎన్నిసార్లు చెప్పినట్లనే అంటున్నావు మమ్మీ. మమ్మీ సోని పిన్ని అమ్మకి ఎట్లుంది? అట్లనే ఉంది పిన్ని. అసలు ఏం తగ్గలేదు పిన్ని. అసలు అట్లనే నైట్ లేసి బాగా చికాకు చేసుకుంటుంది. అసలు నాకు సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని హాస్పిటల్లో చూపించిన, ఎంతమంది బాగు చేసే దగ్గర తీసుకుపోయినా, ఇంతగానే ఖర్చు పెట్టి తాయితీ కట్టించిన, ఎందుకు తగ్గట్లేదు మరి అమ్మకి? ఏమో పిన్ని, అసలు తను దయ్యం ఏమని పట్టిందా ఏంది పిన్ని? అసలు ఇట్లా చేస్తుంది. అసలు దయ్యం బట్టి చికాకు చేస్తుందా ఏంది? చేస్తుంది. ఏడు తాతయ్య వస్తాడన్నావుగా? ఫోన్ చేసిన తాతయ్యకి వస్తా అని చెప్పిండు. అక్క ఎందుకు అట్లా చేస్తున్నావు అక్క? నీకేం తగ్గినట్టు అనిపించదా? ఇన్ని చోట్ల చూపించినావు, ఇన్ని మెడిసిన్స్ వాడినావు, 20 సంవత్సరాల నుంచి చికాకు. ఏరా అమ్ములు, ఏంద్రా ఏమైంది? తాత ఇంకో ఇట్లనే చికాకు చేస్తుంది అసలు. ఏరా బుజ్జి, ఏంద్రా ఎట్లుందిరా? ఎందుకు ఎందుకు ఏమైంది? ఎట్లా అనిపిస్తుంది నీకు? సరే కూర్చో, ముందు కూర్చో చెప్తా. ఎందుకని రా అసలు అప్పటి నుంచి నువ్వు ఫోన్ చేసినావు, అప్పటి నుంచి అంతే ఉంటుందా? అప్పటి నుంచి అంతే ఉంటుంది తాత. అసలు ఊరికే చికాకు చేస్తుంది. ఎదుట్లో లేచి బాగా ఏడుస్తుంది. అసలు ఊరికే అసలు చనిపోతా అంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. అందరి గాడికి తీసుకుపోయినా, తాయితులు అన్ని చేయించినా కానీ అసలు ఏమీ కూడా పని చేయట్లేదు. కాదు, ఈ మధ్య నుంచేనా ఇంత ముందు నుంచి ఫస్ట్ నుంచి ఉందా? 20 సంవత్సరాలు అవుతుంది తాత. అసలు కొన్ని రోజులు మంచిగా ఉంటే కొన్ని రోజులు మంచిగా ఉండదు. 20 సంవత్సరాల నుంచి అవుతుందా? మరి కనీసం అన్నాడు కూడా నాతో అనలేదు, ఏం చెప్పలేదేరా అసలు. ఎందుకన్నా అట్లా అనిపిస్తుంది? ఆడికి వెళ్తావు? ఉండు కూర్చో, మంచిగా కూర్చో. అసలు ఏమనిపిస్తుంది నీకు? ఉండను బాబాయ్, ఉండబుద్ధి కావట్లేదు. చికాకు అనిపిస్తుందా? ఏం కాదు నీ చికాకు అంతా కూడా పోతుంది. వద్దులాగా ఇటు నాకెలా చూడు. ఏంది ఎట్లుంది నీకు? మన ఒంట్లో బాధ అనిపిస్తుంది ఏమన్నా? భయంగా ఉందా?
కూర్చో కూర్చో చెప్తా కూర్చో. ఎవరు చచ్చిపోవన్నారు అసలు నాకు తెలియదురా ఇన్ని రోజుల నుంచి. నేనేదో నువ్వు మొన్న మామూలు ఫోన్ చేస్తే ఏదో మామూలు చికాకులే అట్లా అనుకోలే కానీ మరి ఇంత ఇబ్బంది పడుతుందని నేను అనుకోలే. అయితే అమ్ములు నేను వెళ్ళే మందిరం ఉంది, యెహోవా అగ్ని మందిరం ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర. అక్కడే నేను కూడా అక్కడే ఉంటున్నా పరిచర్యలో. కానీ ఒకటి అమ్మ దగ్గరికి తీసుకొస్తే యేసయ్య గొప్ప దేవుడు. అమ్మకి ఇలాంటి వాళ్ళు కాదు, ఇంకా దీనికి కంటే ఇంకా విపరీతంగా బాధపడి హింసపడి అసలు చావు బ్రతుకులో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక అమ్మని ఆడికి తీసుకెళ్ళి ఒక్కసారి మమ్మీ గారితో ప్రార్థన చేపిస్తే తనలో ఉన్న బలహీనత అంతా పోతుంది, మంచిగా అవుతుంది. సరే తాత, మమ్మీకి మంచిగా ఉంటే చాలా ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మాకు ఇష్టమే తాత. సరే ఎందుకంటే అమ్మ ఇంత డీలా చేయడం ఇంత ఇబ్బంది పడుతుంది అనుకోలే నేను. అయితే నేను ఒక ఏరే పని మీద ఇట్లా సరే నువ్వు ఇలా ఫోన్ చేసావు కనుక ఇటు వచ్చాను. రేపు అమ్మని తీసుకెళ్ళి అమ్మగారితో ప్రేయర్ చేపిస్తే మన దేవుడు గొప్ప దేవుడు యేసయ్య. కంపల్సరీ అమ్మకి మంచిగా అవుతుంది, మంచిగా బాగుంటుంది. ఇక ఏం కాదు, రేపు అయితే కంపల్సరీ తీసుకెళ్దాం. సరే ఏం కాదు, ఈ ఒక్క రైట్ మాత్రం మీరు జాగ్రత్తగా అమ్మని కాపాడండి. నేను కొంచెం వేరే పని మీద వచ్చా కాబట్టి అటు వెళ్ళి నేను చూసుకొని వస్తా. రేపు పొద్దున్నే అమ్మగారి దగ్గర తీసుకెళ్దాం. ఏం కాదు, అమ్మకి మంచిగా అవుతుంది. ఏం కాదు, మమ్మీ గారు చాలా పవర్ఫుల్. మమ్మీ ప్రేయర్ చేశారంటే తనలో ఉన్న బలహీనత అంతా కూడా వెళ్ళిపోతుంది. సరే అరే బుజ్జి, ఏం కాదు, నువ్వు ఏం ఆలోచన చేయ మాకు. మంచిగా ఉండు. నువ్వు ఎందుకు అలా చనిపోవాలి అంటున్నావు? అట్లా అనమాకు. ఎవరు అట్లా అనిపిస్తున్నారా? ఎవరు అనొద్దు. నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పనుకో. రేపు వెళ్దాం. రేపు మన ఇంటికి వెళ్దాం రేపు. అట్లా అని చెప్పి వెళ్దాం ఆడికి, మా అమ్మగారి దగ్గర తీసుకెళ్దాం. సరే నేను కొంచెం పని మీద వచ్చా, అక్కడికి వెళ్తా. రేపు పొద్దున్నే వచ్చి అమ్మగారి దగ్గర తీసుకెళ్దాం. ఓకే మరి, చాలా జాగ్రత్త. ఈ నైట్ మాత్రం చాలా జాగ్రత్త చూసుకో. మమ్మీ గారు ప్రైజ్ లాడు. మమ్మీ అది మా అన్నయ్య కూతురు మమ్మీ. తను అయితే నాకు తెలియదు 20 సంవత్సరాల నుంచి కూడా తను ఒకటే ఇట్లా మానసికంగా ఒకటే చికావు చేసుకోవటం, నిద్రలో లేచి అరవటం ఇలా చేస్తూ ఉందండి మమ్మీ. అయితే నాకు మొన్న వాళ్ళ పాప నాకు ఫోన్ చేసి ఇట్లా తాతయ్య కొంచెం అమ్మ బాగా చికాకు చేస్తుంది, కొంచెం నువ్వు ఒకసారి ప్రేయర్ చేయవా నా తాతయ్య అని అంటుంది. అంటే ఇందిరా ఏమైందిరా అని అంటే ఇట్లా బాగా చికాకు చేస్తుంది, లేచి కూర్చుంటుంది, చచ్చిపోతా, ఇక నేను పోయి చనిపోతా, నేను బ్రతకను, ఎవరో పోయి చావు అంటున్నారు అని ఇట్లా బాగా చికాకు చేస్తుంది. అంటే మొన్న వెళ్ళామమ్మీ. మొన్న ఇంటికి వెళ్ళి నేను చూస్తే పొజిషన్ బాగా సీరియస్ అయింది. అసలు చనిపోయే స్థితిలో అట్లా ఒకటే తనంతటి తానే చేసుకోవటం, పిచ్చి జుట్టు బీక్కోవటం ఇట్లా చేస్తా ఉంది మమ్మీ. అయితే ఇక లేదు, నేను ఒకసారి అమ్మ దగ్గర తీసుకెళ్తా, మా అమ్మ మంచి ప్రేయర్ చేస్తే చాలా మందికి అట్లా స్వస్థత వచ్చింది అని కంపల్సరీ తీసుకెళ్తా అని ఈ రోజు తీసుకొని వచ్చాను. వీళ్ళు అన్యులే మమ్మీ. అయితే వీళ్ళకు బాగు చేయించుకోవడానికి కూడా వెళ్ళి అట్లా అంతరాలు కూడా కట్టించుకున్నారు. చేతులకు కూడా అంతరాలు అవి కూడా ఉన్నాయి మమ్మీ. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం లేదు మమ్మీ. అదే పరిస్థితి 20 సంవత్సరాల నుంచి కూడా అదే బాధపడుతుంది. ఇక ఈ అమ్మాయి ఒకటే ఏడుపు, నాకు ఫోన్ చేసి ఇట్లా ఏడ్చి బాధపడితే, లేదమ్మా ఏం కాదు, బుజ్జికి బాగుంటుందిరా, ఇక్కడ అమ్మ దగ్గర తీసుకెళ్దాం, ఏం కాదు, స్వస్థ వస్తుందని తీసుకొని వచ్చామమ్మీ. అవునా నాన్న? అయ్యో పాపనా, ప్రేయర్ చేద్దాం నాన్న. ఇంకా దేవుడు గొప్ప దేవుడు. యేసు ప్రభు నమ్మిన వారికి ఎటువంటి ఇది చీకటి తగలదు నాన్న. ప్రార్థన చేద్దాం నాన్న. ముందు ఆ తాయితలు తీసేసేయండి, ప్రార్థన చేద్దాము. సరే మమ్మీ. అరే బుజ్జి, తాయి తిప్పి తీసి పడేయండి రా, పట్టుకోండి. పరిశుద్ధాత్మ దీవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డని మీరు తాకండి, ప్రతి చీకటి శక్తిని కాల్చివేయండి నాయన. ఇప్పుడే మీరు కాల్చివేయండి. కాందిలి స్టీల్ బి కాఫ్ అవరిమా. పరిశుద్ధాత్మ దేవ మీరు ముట్టండి, తాకండి నాయన. సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే ప్రభా మీ శక్తి చేత బిడ్డని తాకమని అడుగుతున్నానయ్యా. మీ అగ్ని చేత ప్రభా బిడ్డని ప్రతిని కోబా శాంతిబ్లి కాఫ్ అవరిమా. అతి వేగమైన ప్రతిని కోసిమి షాల్ బి కమాందల నమస్తే కావరి. కృపరి కోసమైన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఆమేన్.
చీకటి ఆమెని శోధిస్తూ ఉంది నాన్న. ఆ చీకటి వల్లనే ఇంతకాలం కూడా ఆమె పిచ్చి పిచ్చిగా చేయడము, పరిగెట్టడము ఇలా చేసింది. కానీ దేవుడు ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఏం భయపడద్దు, మంచిగా అయిపోతుందమ్మా. ప్రతి వారం చర్చికి తీసుకొని రండి తల్లి. దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. అసలు తనలో ఉన్న చీకటి అనేది తన నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకేమీ కాదు, అమ్మకి మంచిగా ఉంటుంది తల్లి. సరేనమ్మా, ప్రేయర్ తీసుకురండి నాన్న. ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం తీసుకొని వస్తాను. తీసుకొని రండి నాన్న. సరే నాన్న. సరే ప్రైజ్ రాయడం. అమ్మలు బాగుండ్రా? ఎట్లుంది నాన్న, ఒంట్లో మంచిగుందారా? ప్రేయర్ చేసిన కానీ బాగుంది, మంచి నిద్ర మంచిగా పడుతుంది నైట్. అదే నైట్ లేసి ఆడవటం అట్లా ఏం చేయట్లేగా? ఇప్పుడు మంచిగా అంటే మంచిగా ఉంది, ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది. ఓకే ఓకే. అయితే మమ్మీ గారు ప్రే చేశారుగా, ఏం కాదు, తగ్గిపోయింది అన్నారు కాబట్టి అదే సండే రోజు మనం మందిరానికి వెళ్ళాలి. మమ్మీ గారు చెప్పారుగా ఆదివారం రోజు తప్పకుండా మందిరానికి రండి నాన్న అని. అయితే మీరు బైబుల్ తీసుకోండి, మనం మందిరానికి వెళ్దాం. ఇవాళ పోతే ఈ రోజు కూడా ప్రే చేస్తారు మమ్మీ, ఇంకా మంచిగా మనకి ఏ ఉండదు ప్రాబ్లం కూడా. మరి రాండి వెళ్దాం, మరి టైం అవుతుంది 10 గంటలకు వెళ్ళాలా? సరే వెళ్దాం మరేగా. అనిపిస్తుంది ఇప్పుడు చర్చికి వెళ్తున్నాంగా. మమ్మీ గారు ప్రేయర్ అభిషేకం మంచిగా ఉందా కదా? ప్రేయర్ చేసుకుందాం మనం. దా ప్రేయర్ చేసుకొని బైబుల్ చదువుకున్నాక ప్రేయర్ చేసుకుందామా? దా కూర్చో. అమ్మలు బాగున్నావారా? ఎట్లుంటున్నావు? మంచిగా ఉంటుందా? ఒంట్లో తేలిగ్గుందా? సరే సరే. ప్రేయర్ చేసుకుంటున్నావా? ఓకే ఓకే. మంచిగా రోజు బైబుల్ చదువుకో, మంచి ప్రేయర్ చేసుకో. అప్పటి నుంచి అమ్మగారు ప్రేయర్ చేసిన కాడి నుంచి ఏం ప్రాబ్లం లేదుగా? మనిషి కూడా మార్పు, చాలా మనిషిలో కూడా మార్పు వచ్చింది. అప్పుడు ఎట్లుండేది, 5 నిమిషాలు కూడా అసలుకి చికచికా పడుతూ జుట్టు బీక్కోవటం అట్లా చేయటం అంతా చికచికా చేసుకునేది. అదో అప్పటికిప్పటికి మనిషి కూడా చాలా మార్పు వచ్చింది. ఏం కాదు, ఒకటి మనం దేవుడు గొప్ప దేవుడు కాబట్టి యేసయ్యని అన్నాడు మరవద్దేగా. మంచిగా ఆయన సన్నిధానానికి వచ్చి మంచిగా దేవుళ్ళు ఇలా ముందుకు వెళ్ళిపోతే మనలో ఏ బలహీనత ఉన్నా కూడా ప్రతిదీ కూడా తొలగిపోయింది. కనుక మీరు దేవుణ్ణి మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు. ప్రతి విశ్రాంతి దినం, ప్రతి ఆదివారం కూడా ఎడవక తప్పకుండా మందిరానికి రావాలా? ఓకే, మంచిగా ఉంటుంది. ఏం కాదమ్ములు, మంచిగా మనం ఏం ప్రాబ్లం ఏం ఉండదు. నువ్వు ఏ టెన్షన్ చేయ ఆలోచన కూడా పెట్టుకో, మాకు అంత హ్యాపీగా ఉంటుంది. ఓకే మరి. సరే బుజ్జి, నేను మరి పని మీద ఇటు వచ్చా, వెళ్తున్నా. అదే ఒకసారి మందులు ఇచ్చి వెళ్దామని వచ్చా. సరేరా. నా పేరు చైతన్య ప్రియ, మా మమ్మీ పేరు ఉషారా అని. మేము ఖమ్మంలో ఉంటాం. మా మమ్మీ గత 20 సంవత్సరాలుగా బాగా చికా చేసేది. అసలు మాకు తెలిసేది కూడా కాదు ఎందుకు ఇట్లా చేస్తుంది ఏంటి అని. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఇదే మా మమ్మీతో చాలా మేము బాధపడుతున్నాం. చాలా అసలు ఎంతగానో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మమ్మీ ఇట్లా చికా చేస్తుంటే ఎందుకు చేస్తుంది, దేనికి చేస్తుంది అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. కానీ కొన్ని సంవత్సరాలు మా నాన్న ఉన్నప్పుడు మాకు అంతగానం తెలిసింది కాదు. మాకంటూ వచ్చిన తర్వాతకి మా మమ్మీ చచ్చి కావాల్సి మాకు చాలా భయమైంది. అసలు మా మమ్మీకి ఏమైనా అయిద్దా ఏంటి, అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అసలు ఏం అర్థం కావట్లే. మా తమ్ముడు చిన్నోడు, వాడు ఇప్పుడు చదివేది 10th క్లాస్. వాడు అసలు వాడికి ఇంకేం తెలియదు ఇంట్లో విషయాలు ఏదైనా కానీ. మా మమ్మీ చికా చేస్తున్నా కానీ వాడు పట్టించుకునేటోడు కాదు. నాకు చాలా భయం వేసింది. మా నాన్న చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. మా మమ్మీ చేసిన చికాకు అసలు ఈ మధ్యన చాలా గానం బాధపడ్డాం. అసలు ఎంతగానో అసలు చాలా బాధపడ్డాం. అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది ఏంటి, అసలు మా మమ్మీ కూడా లేకుండా ఇద్దా ఏంటని చాలా బాధ వేసింది. అసలు ఎందుకు ఇట్లా చేసిందో అర్థం కాలేదు.
కానీ మాకంటూ మా మమ్మీ ఒకటి ఉంది. అసలు మా మమ్మీ ఎందుకు ఇట్లా చేస్తుంది, దేనికి ఇట్లా చేస్తుంది అసలు ఏం అర్థం కాకపోయేది కాదు. మా అమ్మమ్మ మేము అందరం కలిసి చాలా వరకు దేవుళ్ళ కాడికి అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళినాం, కానీ ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎంతగానో డబ్బులు పెట్టిన హాస్పిటల్ ఎమ్మటి ఎక్కడైనా కానీ ఏది ఫలితం లేకుండా అయిపోయింది. ఎన్ని తాయితులు కట్టించినా ఏది చేసినా అసలు ఏది మంచిగా లేకుండా అయింది. కానీ ఇప్పుడు మా మమ్మీకి మంచిగా ఉంది. ఒకరోజు మా మమ్మీ బాగా చికా చేస్తుంటే మేము చూడలేకపోయినాం. అసలు మా తమ్ముడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిండు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎంత ఆగబట్టినా అసలు మా మమ్మీ ఆగలేదు, నేను చనిపోతాననేది. కానీ చాలా బాధ వేసింది నాకు. మా మమ్మీ అసలు ఏమైతే ఏంటని చాలా భయపడ్డాం మేము. మా తాతయ్యకి ఫోన్ చేసాక మా పిల్లడి తాతయ్యకి నేను వస్తాగుంటాను ఇంటికి వచ్చిండు. వచ్చి మా మమ్మీని చూసి మా మమ్మీ అసలు ఎంత ఆగబట్టిన ఆగకుండా ఊరికేది, గడ్డిలో పడి పుల్లాడేది, ఎంతగానో మమ్మల్ని చికా చేసేది. కానీ మేమంతా తాత చూసి మా మమ్మీ కాడికి తీసుకొచ్చిండు. మీరు మమ్మీ గారి కాడికి తీసుకొచ్చి మమ్మీ గారు ప్రేయర్ చేయగానే మా మమ్మీలో ఉన్న చీకటి శక్తులన్నీ పోయినాయి. మా మమ్మీ పరిపూర్ణంగా మంచిగా ఉంది. ఇప్పుడు మేము దేవుడి సన్నిధానం నడవబడుతున్నాం. మీరు మమ్మీ గారు మా మమ్మీ గారికి ప్రేయర్ చేసింది, మా మమ్మీకి ప్రేయర్ చేసింది. దేవుడి కృప వల్ల మా మమ్మీ మంచిగా ఉంది. ఇప్పుడు అసలు మేరీ మమ్మీ గారు ప్రార్థన చేసిన తర్వాతకి మా మమ్మీకి స్వస్థత విడుదల కలిగింది. మా మమ్మీ మంచిగా ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరం మట్టి పడించి కాక మొత్తం పోయింది. అసలు ప్రేయర్ చేసిన మమ్మీ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.